నమస్కారం. జై శ్రీమన్నారాయణ. కొంచెం సుఖాన్ని తగ్గించుకోవడం వల్ల పెద్ద లాభం దొరుకుతుంది. కొంత ఖర్చు పెట్టవచ్చు, కొంత దాచిపెట్టవచ్చు అనేవాళ్ళు ఉంటారు. జీవితం అంతా పొదుపుగా ఉండి తర్వాత అనుభవించేది ఏముంది అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ కొంత పొదుపు చేయడం అన్నదో లేక తక్కువగా ఖర్చు పెట్టడం అన్నదో కేవలం డబ్బు విషయంలో మాత్రమే కాదు. డబ్బు కూడా ఒక విషయమే, కానీ అంతకు మించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. తక్కువగా ఖర్చు పెట్టడం అంటే తిండి తినకుండా బట్టలు కొనుక్కోకుండా ఉండాలని కాదు. అంటే పూర్తిగా తగ్గించుకోమని, అవసరాలు నెరవేర్చుకోవద్దని కాదు. అవసరాలకు తగ్గట్టుగా అవసరానికి కావలసినంత కొనుక్కోవాలి. కాకపోతే విలాసానికి ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి. 1-2 ఉదాహరణలు చూసామంటే ఇదేమిటో అర్థమవుతుంది. ఒకరు కారు కొనుక్కోవాలనుకున్నారు. వారు ఆఫీస్కి చాలా దూరం, ఖచ్చితంగా కారు కావాలి. ఒక బేసిక్ మోడల్ కారు చూస్తారు. దాంట్లోనే ఇంకా పై స్థాయి అంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. ఆ రెంటికి భేదం ఏమిటంటే అక్కడక్కడ ఎలక్ట్రానిక్ బటన్స్ ఉంటాయి. మన చేత్తో ఏదీ చేయకుండా అదే చేసుకుంటూ పోతుంది. అద్దాలు వేస్తుంది, విండోస్ మూస్తుంది, కూర్చున్న సీటు దానికదే వెనక్కిపోతుంది, ముందుకు వస్తుంది. తలుపు వేయగానే లైట్ తనే వెలుగుతుంది, తనే ఆగుతుంది. ఒక్కొక్క సీటుకి ఏసీ ఎంతవరకు కావాలంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా ఏవో చాలా ఫెసిలిటీస్ దాంట్లో ఉంటాయి. ఇందులో అన్నీ మనం రోజు ఉపయోగించాం. దానికంటే బేసిక్ మోడల్ అంటే మన అవసరాలకు సరిపోతుంది. కొంచెం ముందుకోగి సీటు సరిచేయడం వల్ల శరీరానికి కూడా ఒక కదలిక ఉంటుంది కదా. పొదుపు అనేది కేవలం డబ్బు విషయానికే కాదు, శరీరానికి ఇంకా ఇతర విషయాలకు కూడా వర్తిస్తాయి. మనం చేసే ఎక్సర్సైజ్కి కూడా వర్తిస్తుంది. కొన్ని ఊళ్ళు చిన్నగా ఉంటాయి, కాస్త నడిచిపోతే చాలు, ఎటు వెళ్ళాలన్నా పెద్ద దూరం ఉండదు. కానీ అలాంటి ఊళ్ళల్లో కూడా ఎటు కదలాలన్నా 2 వీలరా 4 వీలరా అని వెతుకుతూ ఉంటారు. పెట్రోల్ అయిపోతే ఊరు బయటికి వెళ్ళాలి, అది చాలా దూరం కావచ్చు. ఆయన రోజు ఊళ్ళో తిరిగే కంటే ఈ పెట్రోల్ కోసం వెళ్ళే దూరం ఎక్కువ కావచ్చు. అయినా సరే ఊరి లోపల అన్నీ పక్క పక్కనే ఉన్నా ఆ 2 వీలరో 4 వీలరో తీయకుండా కదలరు. ఇటు వెళ్ళాలన్నా బండి ఎక్కి వెళ్తారు. పక్కనే ఉన్న కొట్టైనా సరే బండి ఎక్కడా అలవాటైపోతుంది. అది కాస్త తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది, కొంత ఖర్చు కూడా తగ్గుతుంది. పొదుపు చేయడం అనేది కేవలం డబ్బే కాదు, ఇది అనారోగ్య కారణాలను తగ్గిస్తే శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోతే అనేక సమస్యలు వస్తుంటాయి. కాస్త నడక అలవాటు చేసుకుంటే దగ్గర వాటికి బండిని ఉపయోగించాల్సిన పని లేదు. హెల్త్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇది ఒక రకమైన పొదుపు. అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా లిఫ్ట్ పక్కనే మెట్లు కూడా ఉంటాయి. మన పక్కన ఎవరినుంటే రండి లిఫ్ట్లో వెళదాం అంటారు. ఎవరో 70 దాటిన వాళ్ళు, మోకాలు నొప్పిలో ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు లిఫ్ట్ ఎక్కారంటే అందులో అర్థం ఉంది. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మెట్లు ఎక్కకుండా లిఫ్ట్ ఎక్కొద్దు, మెట్ల మీదుగా ఎక్కొచ్చు. అది కూడా ఎక్కకుండా లిఫ్ట్లో పెడితే మన శరీరానికి అసలు కదలిక ఉండదు. ఇలా ఒక్కొక్క కదలిక తగ్గిన కొద్దీ శరీరం అనారోగ్యం పాలవుతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది. కారులో ఒక కార్యక్రమం కోసం వస్తే ఎవరో తెలిసిన వాళ్ళు ఎదురుగుండా వచ్చి డోర్ తీసి పట్టుకొని రండి అంటారు. ఆ డోర్ తెరిచేటంత శ్రమ కూడా పడొద్దు అనుకుంటే శరీరానికి ఇంకా శ్రమ తగ్గిస్తున్నాం అని అర్థం. అంటే అనారోగ్యాన్ని బాగా పెంచుకుంటున్నాం. అనారోగ్యం పెంచకుండా ఉండడం కూడా ఒక రకమైన పొదుపు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక పొదుపు. వస్తువులను వృధా చేయకపోవడం ఒక పొదుపు. ఇలాగే డబ్బు విషయం కూడా ప్రతి చోట ఏదో ఒక పొదుపు చేసే అవకాశం ఉంటూనే ఉంటుంది. వస్తు రూపంలోనో, కాలం రూపంలోనో, డబ్బు రూపంలోనో, లేక ఆరోగ్య రూపంలో. మనం ఆరోగ్యాన్ని పొదుపు చేయొచ్చు, డబ్బును పొదుపు చేయొచ్చు, కాలాన్ని పొదుపు చేయవచ్చు, వస్తువులు అంటే వనరులను కూడా పొదుపు చేయొచ్చు. కాబట్టి కొంచెం సుఖాన్ని తగ్గించుకున్నామంటే అన్నిటికీ మంచిది, శరీరానికి మంచిది, డబ్బుకు మంచిది. ముఖ్యంగా మాటలను బాగా పొదుపుగా వాడాలి.
ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉండకూడదు. దానివల్ల అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఆచితూచి మాట్లాడాలి. అందుకని అసలు మాట్లాడకుండా ఉండకూడదు. అవసరమైనంత వరకు మాట్లాడాలి. పొదుపుగా మాటలు వినియోగించాలి. ఇంకా ఆలోచిస్తూ పోతే ఇలా ఎన్నో విషయాల్లో మనం పొదుపు చేయవచ్చు. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి మటుకు వాళ్ళు ఏ ఏ విషయాల్లో మనం ఎలా పొదుపు చేయగలం అని ఆలోచించుకొని, నిర్ణయించుకొని ఆచరించడం మంచిది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.